165 ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు అనే వాక్యంతో దావీదుకి దేవుని వాక్యం మీద ఎంత ప్రేమ ఉందో దాన్ని నేను మరువను అని చెప్పి ఇంచుమించు 8 సార్లకు పైగా నీ వాక్యం చేత, నీ కృప చేత, నీ మాట చేత నన్ను బ్రతికించు అని ఇంచుమించు 10 సార్లు. అలాగే నీ వాక్యం అంటే నాకు ఇష్టం, నీ వాక్యం అంటే నాకు ప్రీతి, నీ వాక్యం అంటే నాకు నా దృష్టికి ప్రియమైనది, నా హృదయానికి ప్రియమైనది అని చెప్పి నీ ఆజ్ఞలు నాకెంతో ప్రియములు అనే పదాలు ఉపయోగిస్తూ ఇంచుమించు 8 సార్లు దేవుని వాక్యంలో చూపించినట్లుగా దాని రిఫరెన్స్లు కూడా మీకు చెప్పడం జరిగింది. అట్టి వాక్యాలు అందుకోలేని వారికి అందరికీ దేవుని పేరిట వందనాలు. ప్రతి దినము కూడా యెషయా గ్రంథ ధ్యానాలు 40 దినాలు నిడివి 28 దినాలు అయినాయి నిన్నటితో. ఏమండి, రేపు 29 అండి, రేపు 29 30వ తేదీ చంద్రదీప్ బర్త్డే. ఆ ప్రార్థనలోనే వాళ్ళు మరి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి, కృతజ్ఞత కూడికలు నైట్ టైం పెట్టడానికి అవ్వదు కాబట్టి ఇక్కడే జరుపుతున్నారు. మీరు అందరూ ఆ రోజు రావాలి. నేను ప్రత్యేకంగా మనవి చేస్తుంది ఏంటంటే, ఇంకా 12 రోజులు ఉన్నాయి కాబట్టి ఈ 12 రోజులైనా తీర్మానం చేసుకొని ఇప్పటి వరకు రాని వాళ్ళు కూడా రావడానికి ప్రయత్నించండి. మేము ప్రతిరోజు అనుకుంటాం మరలా ఈ వర్తమానాలు దొరకవని. ఎందుకంటే మళ్ళీ మనము సమూయేలు గ్రంథ ధ్యానాలు వచనం వెంబడి వచనం చెప్పుకున్నాం, ప్రకటన గ్రంథ ధ్యానాలు వచనం వెంబడి వచనం చెప్పుకున్నాం, ఈరోజు యెషయా గ్రంథ ధ్యానాన్ని చేస్తున్నాం. మళ్ళీ దాన్ని రిపీట్ చేయలేం కదా. అలాగే శుక్రవారం ప్రార్థనలో పేతురు గ్రంథ ధ్యానాలు వరుస వచనం వెంబడి వచనం, యాకోబు పత్రిక ధ్యానాలు వచనం వెంబడి వచనం అలాగే జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరూ ఆదివారానికే పరిమితమైనారు, అది గమనించండి. ఆదివారం భక్తులుగా, ఆదివారం విశ్వాసులుగా మిగిలిపోవద్దు. ఆన్లైన్ సౌకర్యం కూడా ఉంది, మరి అది ఏంటది ఏమంటారు, లైవ్ సౌకర్యం కూడా ఉంది. కాబట్టి అందులో ఆ సౌకర్యం ఉందని తెలిసి కూడా చాలా భారం నుంచి నడిచి వస్తున్నారు. ఆ కొత్తపేట నుంచి, రాజీవ్ నగర్ కాలనీ నుంచి అండి నడిచి వస్తున్నారు వాక్యం ఆలకించడానికి. రాత్రి 7 గంటలకు వస్తారు, 8:30 ఒక్కొక్కసారి 8:45 అయిపోతున్నా కూడా వెళ్తారు అలాగే. కాబట్టి వాళ్ళకున్న స్పిరిట్ మీకు కూడా ఉండడానికి ప్రయత్నించండి. వయసు పెరిగిన తర్వాత మనం ఏం చేయలేము. ఇగో వయసు పెరిగిన వాళ్ళు మొన్న ఆవిడ కదిపితే ఏమ్మా అలా ఉన్నామంటే ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నామంటే మేము ప్రతిరోజు వాక్యానికి రాలేకపోతున్నామండి అని ఏడుస్తున్నాం. ఏం చేయలేము కొన్ని విషయాలు ఏమండి. అలాగా మీరు బలం చేసుకుని, తీరిక చేసుకుని ప్రయత్నించండి. మరీ అంతా వారం మొత్తంలో దేవుని మందిరానికి రాలేనటువంటి తీరికైతే దేవుడు మీకు పెట్టాడంటే మీరు చాలా ఆశీర్వదింపబడినట్లు లెక్క. కాబట్టి నేను దానికి సంతోషిస్తాను. కానీ ఆ ఆశీర్వాదంలో మీరు దేవుని మందిరంలో ఉంటే బాగుంటుంది. అది నేను మనవి చేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రైట్, ఇప్పటి వరకు కూడా ఒక్క దినం కూడా హాజరు అబ్సెంట్ లేకుండా కూడా వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కుటుంబాలు ఉన్నాయి, అలాగే వ్యక్తులు ఉన్నారు, కుటుంబాల్లో వ్యక్తులు ఉన్నారు. కాబట్టి అటు కూడా గమనించండి. ఏదైనా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్. దేవుని కోసం నువ్వు ఏవైనా చేయగలవు అంతే. అర్థమైందా? నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే దేవుని వాక్యం కొరకు నువ్వు ఏమైనా చేయగలవు. దేవుడు అట్టి వారి కోసం ఏమంటున్నాడంటే, వాక్యమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. జీవితంలో ప్రశాంతత అంట, నెమ్మది, గలిబిలి గందరగోళం కాదు. ఒకటైపోయిన తర్వాత ఒకటి ఏంట్రా బాబు ప్రశాంతత లేదు జీవితంలో అనేది కాదు. ఏమండి, నేను వారిని స్థిరపరిచి
సిద్ధపరిచి స్థిరపరుస్తానని దేవుని వాగ్దానాలు వస్తున్నాయి. నిన్ను సిద్ధపరుస్తాడు, స్థిరపరుస్తాడు. నీ పునాదిలో కదలికుండదు. ఏమండి? కాబట్టి అట్టి వాగ్దానాలన్నీ సొంతం చేసుకోండి. కిందటి వారం నేను చాలా కంగారుగా చెప్పడం జరిగింది వాక్యం. అయితే నేను ఇప్పుడు ఆ వాక్యాన్ని రిపీట్ చేయటం లేదు. దేవుడు మరలా అదే 119వ కీర్తనలో నుంచి ఇంకా వాక్యమును బట్టి నీకు కలిగే సంతోషాలేంటో, నీకు కలిగే లాభాలేమిటో దేవుడు చూపించమని ఆ రోజు ప్రార్థనలోనే తెలియచేయటంతో నేను మళ్ళీ దాంతో కూర్చోవలసి వచ్చింది. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. 119వ కీర్తన తీద్దాం. దావీదు ఒక దెబ్బ తిని, ఏంటది? ఒక దెబ్బ తిన్నాడు. ఎందుకు దెబ్బ తిన్నాడు అని అంటే, దావీదు ఆశీర్వదింపబడ్డాడు. ఎలా ఆశీర్వదింపబడ్డాడు అంటే, గొర్రెల దొడ్డి దగ్గర నుంచి చెప్పేయాలి వెనకతల మహారాజు అయ్యాడు. వాక్యం విందాం అందరూ. దేవుని స్తోత్రం చెప్పండి. ఆవలింతలు వచ్చేవాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లేరు ఉంటే ఒకవేళ లేచి అట్లాగా నిలబడండి, మళ్ళీ కూర్చోండి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. గొర్రెల దొడ్డి దగ్గర నుంచి సింహాసనం వరకు, మహారాజు వరకు వెళ్ళిన తరువాత దావీదు అతని నిత్య ప్రణాళిక ఏంటి? రోజు 3 సార్లు ప్రార్థన చేస్తాడంట. ఎన్నిసార్లు అండి? 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఉదయమున, మధ్యాహ్నమున. అట్టి అలవాటు ఆయనకు. తరువాత తీరిక లేనటువంటి పని చేస్తాడు. అటువంటి ఆయన ప్రార్థన మాని, యుద్ధానికి వెళ్ళటం మాని, ఏమండి, ఒకానొక సందర్భంలో దేవుని ఆజ్ఞలు మీరి పాపం చేశాడు. ఆ దెబ్బతిన్న తరువాత అతనికి, ఆ పాపం తర్వాత అతనికి చాలా తీవ్రమైన దెబ్బ తగిలింది. చాలా తీవ్రమైన దెబ్బ తగిలింది. తగిలిన తర్వాత ఆయన గ్రహించాడు ఏంటంటే, నీ వాక్య ప్రకారం నేను నడుచుకోలేదు, నీ వాక్యాన్ని జవదాటిపోయాను, దాన్ని ప్రేమించకపోవటం వలన, దాన్ని జవదాటిపోవడం వలన నా జీవితంలోనికి కలకలం వచ్చేసింది. అర్థమవుతుందండి? ఆలకిస్తున్నారా? నా జీవితంలోనికి కలకలం వచ్చేసింది. నా స్థితి తప్పిపోయింది, నా గతి తప్పిపోయింది, నా మతి తప్పిపోయింది. అయ్యో, నీ వాక్యాన్ని నేను ఆలకించి ఉంటే ఎంత బాగుండేది. ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు మీకు అన్ని వాక్యాధారాలు చూపిస్తాను. ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు అయ్యో ఆ రాంగ్ స్టెప్ ఎందుకు వేసాను? ఏది రాంగ్ స్టెప్? ఫస్ట్ పాపమా, వాక్యాన్ని జవదాటమా? చెప్పాలి. వాక్యాన్ని జవదాటాకే పాపం చేయగలరు ఎవరైనా. అర్థమైందా? నువ్వు ఆదివారం రావాలనుకుంటున్నావు, రావడం మానేసి పడుకున్నావు, లేదా రావడం మానేసి ఎక్కడికో, ఏ ఫంక్షన్కి ఎక్కడికో పోయావు. ముందు విశ్రాంతి దినాన్ని క్రమం తప్పకుండా పరిశుద్ధంగా పాటించవలను. ఆ గీత దాటేకే కదా వెళ్ళగలవు. ఆజ్ఞ దాటేకే పాపం చేయగలం. ఆజ్ఞలో ఉన్నంత వరకు పాపం మన జోలి దగ్గరికి రాలేదు, మనం పాపం జోలి దగ్గరికి వెళ్ళలేము. ఆజ్ఞ అడ్డుగట్ట లాంటిది. దేవునికి స్తోత్రం చెప్పు. ఆజ్ఞ ఎటువంటిది? అడ్డుగట్టలే. అందుకని దేవుని వాక్యం ఏమని చెప్పిందంటే, దేవోక్తి లేకపోతే జనులు కట్టు లేక తిరుగుతారు అని చెప్పింది. దేవోక్తి అంటే ఏమిటి? దేవుని మాట. చాలా నెమ్మదిగా వినండి, వాక్యం కొంతే ఈరోజు. అయినా నువ్వు వినవలసింది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఇందులో. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుని మాట లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారు. వాళ్ళకి పద్ధతి లేదు, పాడలేదు, కట్టు లేదు. దేవుని మాట నీ చేతిలో ఉండి దాని అదుపాజ్ఞంలో నువ్వు లేకపోతే
కట్టులేని గొర్రె వంటి వాళ్ళం మనము, కట్టులేని పశువు లాంటి వాళ్ళం మనము. దేవుని బిడ్డలు అనే పేరు తీసి ఏమొచ్చింది మనకి? కట్టులేని పశువులం అయిపోతున్నాము. అంటే వాక్య జ్ఞానము మనిషిని మనిషిగా జీవింపజేస్తుంది, మనిషిని భక్తునిగా జీవింపజేస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్య జ్ఞానం ఏం చేస్తుంది అంటండి? మనిషిని మనిషిగా జీవింపజేస్తుంది, మనిషిని దేవునికి చేరువుగా భక్తునిగా జీవింపజేస్తుంది. వాక్య జ్ఞానం లేకపోతే కట్టు లేని పశువులులాగా ఉంటాము. వింటున్నావా? వాక్య జ్ఞానం లేకపోతే నేనైనా నువ్వేనా? వాక్య జ్ఞానం ఉండాలి. వాక్య జ్ఞానం అంటే వాక్యాన్ని వల్లివేసి చెప్పడం జ్ఞానం కాదు, అనుసరించే జ్ఞానం, జవదాటకుండా ఉండే జ్ఞానం కావాలి. దీన్ని తీయాలి. ఎలాంటి జ్ఞానం ఉండాలండి? అనుసరించే జ్ఞానము, జవదాటకుండా ఉండే జ్ఞానం కావాలి. అర్థమైందండి? గతసారి కావాలి దేవుడు మాట్లాడాడు వాక్యం గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి. వినండి, నాకు వాక్యాలు చాలా తెలిసి ఉండొచ్చు, దాన్ని నేను పాటించకపోతే వాక్యాన్ని పాటించాలనే జ్ఞానం నాకు లేదు. దాన్ని జవదాటకూడదు అనే జ్ఞానం లేకపోతే వాక్య భయం ఉంటుందా మనిషికి? చెప్పండి, ఉండదు. వాక్య భయం లేకపోతే ఇక కట్టే లేదు. కట్టు లేకపోతే ఏమయ్యాం మనం? మనుషులం కాదు, ఇక ఆ పశువుల జాబితాలోనికి వెళ్ళిపోతున్నాం వాక్యాన్ని పాటించకపోతే. వినాలి, దేవుని స్తోత్రం కలుగునే. వాక్యాన్ని పాటించకపోతే మనం అటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నాము. అందుకని వాక్యాన్ని దాటేశాడు, దాటేసిన తర్వాత పాపం చేశాడు, చేసి అయ్యో నెత్తి బాదుకుంటే అంటున్నాడు. వింటున్నావా? నెత్తి బాదుకుంటూ అంటున్నాడు, నీ ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించి నడుచుకునినా ఎంత మేలు, ఎందుకు చేయలేపినలాగా, నాకు అవమానం వచ్చింది ఇప్పుడు అని రాస్తున్నాడు. చూడండి, 119వ కీర్తన, 119వ కీర్తన 2వ వచనాన్ని, మొదటి వచనాన్ని నుంచి నేను చదువుతున్నాను. చూడండి, మీరు జాగ్రత్తగా పదాలను పట్టుకొని వినండి, మనం తొందరగా వెళ్ళిపోవాలి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి, అనగా ఆయన వాక్యమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొనువారు ధన్యులు. ధన్యులు అంటే మన భాషలో లేదా నీకు అర్థమయ్యే భాషలో అదృష్టవంతులు. వారి జీవితంలోకి ఏంటంటే అదృష్టం, ధన్యత వచ్చింది. ఆయన శాసనములను గైకొనుచు అంటే అనుసరించుచు, పూర్ణ హృదయముతో ఆయనను వెదికేవారు. వాక్యాన్ని జాగ్రత్తగా అనుసరిస్తూ ఉంటే దేవుని మనసు అర్థమవుతుంది, దేవుడు అర్థమవుతాడు. వాక్యమే పాటించిన వానికి దేవుడు ఎట్లా అర్థమవుతాడండి? వాక్యమే పాటించని వానికి దేవుని వాక్యము, దేవుడు అర్థం కాడు. నీకు దేవుడు ఎవరో ఎలాంటి వాడో తెలిస్తే అస్సలు పాపం చెయ్యవు, అస్సలు ఆజ్ఞను జవదాటవు. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా అనుసరించే వారికి దేవుడు ఎలా ఉంటాడో కనిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమైందా? తీసేయాలి, పాపం తీసేయాలి, కరిచేస్తుంది అది. పళ్ళకి ఏమన్నా తొడుగు పెట్టిద్దామా? వినండి, వాక్యాన్ని అనుసరించాలి. అనుసరించకపోతే దేవుడు ఎలాంటి వాడో తెలియదు. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, యోహానికి మాత్రమే ప్రకటన గ్రంథం ప్రత్యక్షత ఎందుకు వచ్చిందో తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక చూస్తే దేవుణ్ణి ఆయన చాలా చిత్ర విచిత్రంగా వివరించాడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు అంటాడు. దేవుడి స్తోత్రం. ఆయన మనలను ప్రేమించాడు, మొదటే ప్రేమించాడు అంటాడు. మనము నమ్మదగని వారం అయినా కూడా ఆయన నమ్మదగిన వాడుగా ప్రేమించాడు అంటాడు. అంటే దేవుని మనస్సు, దేవుని తలంపు, దేవుని యొక్క ప్రణాళిక బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి దేవుని ప్రత్యక్షత ఆయనకు దొరికింది. దేవుని స్తోత్రం. అంటే మిగిలిన వారు అలా చేయలేదా అంటే వాళ్ళ గురించి నేను చెప్పలేను. యోహాను అద్దం పట్టాడు కదా, కాబట్టి ఆయనకు ప్రత్యక్షత కలిగింది. అసలు దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆయన ఆజ్ఞలు మనం జవదాటలేం. అందుకని ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, నీ శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో
ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. వారి మార్గంలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. ఇక్కడ విను ఆయన గోడు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. అంటే ఇది ఆయన సాక్ష్యం. నా ప్రవర్తన స్థిరపడి లేదు, లేక నేను జవదాటిపోయాను. నీ ఆజ్ఞలు పాటించాలని నువ్వెంతో కోరుకున్నావు. అర్థమవుతుందండి మీకు? ఇక్కడి నుంచి 4వ వచనం నుంచి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనాలని నువ్వు మాకు ఆజ్ఞాపిస్తే నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడలేదు. స్థిరపడి ఉంటే ఎంత మేలై ఉండేది నాకు. ఇప్పుడు అంటున్నాడు కింద చూడు, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం, లక్ష్యం చేసిన అన్నాళ్ళు నాకు అవమానం కలగలేదు. కలగ నేరదు అంటే కలగకుండా ఉండు. కానీ నీ వాక్యాన్ని నేను జవదాటాను కాబట్టి నాకు అవమానం కలిగింది. అవమానము కలిగింది. వినండి, అవమానం కలిగింది. అయ్యో, అవమానం కలిగాక ఇప్పుడు కాలాన్ని వెనక్కి తిప్పగలమా? తిప్పలే. అని అంటున్నాడు, అయ్యో, ఆహా 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 అంటే అబ్బురుపరిచి పొగట్లా. ఆహా, నీ ధర్మశాస్త్రాన్ని కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిపోయి ఉంటే అంత మేలు. వాక్యము పాటించటంలో ప్రవర్తన స్థిరపడట్లేదు, అది మన మైనస్. ఈరోజు దేవుడు నీకు చెప్పబోయేది ఏమిటంటే ఆ ప్లస్ పాయింటే. వాక్యం విన్నావా, దాని యందు స్థిరంగా నిలబడడానికి ఉంటే నీకు ప్రతిదీ ఆయన ఇచ్చే బహుమానాలన్నీ ప్లస్సే. నీ నడతే మైనస్ అయితే ఆయన ఏమిస్తాడు? ఆయన కట్టడల యందు నువ్వు స్థిరంగా నిలబడలేకపోతే నీకేమిస్తాడు? ఏమండి, ఇప్పుడు ఈ స్తంభాన్ని నిలబెట్టారు, అది జాగ్రత్తగా కదలకుండా ఉంది. అందుకనే పైన స్లాబ్ వేశారు, దాని మీద ఇంకోటి వేస్తారు. కిందన స్తంభం వేశారు, అది కుదురుగా ఉంది కాబట్టి దీని మీద స్లాబ్ వేశారు, దీని మీద స్తంభం వేశారు. నువ్వు స్థిరపడితేనే నిన్ను అభివృద్ధి చేయడానికి, నీ మీద ఏదైనా బాధ్యత పెట్టడానికి, నిన్ను ఫలించేటట్టు చేయడానికి, నిన్ను అందరికీ ఎత్తు చూపించడానికి. ఏది స్థిరపడే? అసలు వాక్యం అంటేనే స్థిరపడట్లేదు. వాక్యం దగ్గర స్థిరంగా కూర్చోలేకపోతున్నావు, వాక్యాన్ని స్థిరంగా పట్టుకోలేకపోతున్నావు. ఎలా నీ మీద ఇంకో బాధ్యత దేవుడు పెట్టాలి? అర్థమవుతుందా? వీళ్ళు ఎంతమందికి అభివృద్ధి కావాలి? అందరికీ. దేవుడు మీ సంఘానికి అభివృద్ధి ఇస్తానమ్మా అని వచ్చాడు అనుకోండి, నేనే ముందు కక్కుర్తిపడి నాకు ముందు అయ్యా అంటాను నేను. అభివృద్ధి ఎవరు కోరుకోరు? అయితే దేవుడు అడుగుతాడు, చెప్తున్నావు సరే, స్థిరంగా నిలబడ్డావా లేదా? స్థిరంగా నిలబడ్డ వారికి ఇవ్వడానికి వచ్చానమ్మా అంటాడు. స్థిరంగా నిలబడితే నీ మీద ఇంకో బాధ్యత పెడతాడు. స్థిరంగా నిలబడితే నువ్వు ఫలించేలా చేస్తాడు. స్థిరంగా నిలబడితేనే, మొక్క స్థిరంగా నాటితేనైనా ఫలిస్తుంది, లేకపోతే ఇటు అటు ఊగుతుందంటే ఫలిస్తుందా? ఇటు పడిపోతుంది. నాటాను పడిపోతుంది, నాటాను పడిపోతుంది, 4 రోజుల తర్వాత చచ్చిపోతుంది. అవునా కాదా? నీ నిజ జీవితంలో అనేక సత్యాలు నీకు తెలుసు. అయ్యో, స్థిరంగా నాటుకోకపోతే జీవం ఉండదు అని తెలుసు. మొక్క స్థిరంగా నాటుకోలేదు, దానికి వేళ్ళు లేవు, లోపలికి తన్నుకోలేదు, అది బతకదు అని చెప్తావు. వాక్యంలో నువ్వు వేళ్ళు అనుకోకపోతే నీకు ఇంకో ప్రతిఫలం ఎలాది? వాక్యంలో వేళ్ళు అనుకోకపోతే, వాక్యం మీద స్థిరపడకపోతే. దావీదు అందుకే స్థిరపడలేదు, తప్పిపోయాడు. తప్పిపోయి ఆహా, ఇప్పుడు కాలాన్ని వెనక్కి తిప్పడానికి తల బాదుకుంటున్నాడు. అయ్యేదా? చెప్పాలి, అయ్యేదా? అవదు. అందుకని ఏమంటున్నాడో చూడండి, నాకు 6వ వచనం, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు అవమానము కలగదయ్యా. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, ఇంకను చూడండి 39వ వచనం,
ఆయన గోడు అక్కడక్కడ మీకు వినిపిస్తాను. 39వ వచనం. నీ న్యాయ విధులు ఉత్తమమైనవి, నాకు భయము పుట్టించుచున్న. ఆయన లెటర్ అర్థమైందా మీకు? ఇప్పుడు నీ ఆజ్ఞలు పాటించుంటే నాకు అవమానం కలగకుండా ఉండేది, కానీ ఇప్పుడు అవమానం వచ్చింది. ఆ అవమానం బట్టి నాకు చాలా భయం కలుగుతుంది. నీ న్యాయ విధులు చాలా ఉత్తమమైనవి, ఆ వాక్యాలు పాటించి ఉంటే నేను చాలా ఉత్తమంగా జీవించుండేవాడిని. నేను ఇప్పుడు నీ వాక్యాలు దాటి మరి అవమానం పాలయ్యాను. దానివల్ల వచ్చే భయము నాకు మరి ఆ అవమానాన్ని కొట్టివేయు అని ప్రార్థిస్తున్నాడు. ఇంకా చూడండి 50వ వచనం. అదిగో దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ అవమానంలో ఆయనకు అవమానం అయిన తర్వాత దేవుడు అడిగాడు, అయ్యా నీవు చేసిన పాపానికి నువ్వు శిక్ష భరించాలి, కాబట్టి ఏ శిక్ష ఇమ్మంటావు చెప్పు అని చెప్పి దేవుడు 3 రకాల చాయిస్ పెట్టాడు ఆయన దగ్గర. ఇదా, ఇదా, అదా. సరే ఏదైనా శిక్ష తప్పదు కాబట్టి పలానా శిక్షను కోరుకున్నాడు ఆయన. ఒక రకమైన శిక్షను కోరుకున్నాడు. తరువాత ఆయన ప్రాణాలు పైపైన పోతున్నట్టుగా అనిపించాయి. జనాలు కుప్పలు తెప్పలుగా చనిపోతున్నారు ఆయన చేసిన పాపానికి. దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చేసింది, ఆయన రాజ్యం మీదకి వచ్చేసింది. కాబట్టి ఆయన వేడుకుంటున్నాడు ఏమనంటే, అయ్యా నేను కూడా చచ్చిపోయేలాగా ఉన్నాను, అదేదో నన్ను చంపే, నేను నీ వాక్యం వైపు నీ ఆజ్ఞల వైపు తిరుగుతానయ్యా అని తిరిగాడు. అప్పుడు అంటున్నాడు చూడు, నీ వాక్యము నన్ను బ్రతికించి నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. 56వ వచనం చూడు. ఇక నుంచి నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను, ఇదే నాకు వరముగా దయచేయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని పాటించకపోతే జీవితంలోనికి ఏమొస్తుంది? అపజయం వస్తుంది. జీవితంలోనికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. జీవితంలోనికి ఏమొస్తుంది? ఏమండి? పతనం వస్తుంది. కాబట్టి దావీదు అంటున్నాడు, వద్దయ్యా సరి చేసుకున్నాను, నీ దగ్గరికి వచ్చేసాను, నీ ఉపదేశములు అనుసరించి నడుచుకుంటాను, ఇదే నాకు వరముగా దయచేయు. దేవుని స్తోత్రం కలుగునుగా అని అంటాడు. అయ్యా నేను నీ దగ్గర నుంచి విడిపోకుండా ఉండాలి, కాబట్టి నువ్వే నా భాగముగా కావాలి, ఈసారి నన్ను అంటి పెట్టుకుని జీవించాలి. కింద వాక్యం చదువు. 119వ కీర్తన అంతా కూడా దావీదు రాయబడ్డది, దావీదు రాశాడు అని అక్కడ పైన అడ్రస్ చేయలేదు. దీన్ని చాలామంది బైబిల్ నిపుణులు అంటారు, చాలామంది రాశారు అంటారు. కానీ ఆ రాసే విధానాన్ని బట్టి, పడే పశ్చాత్తాపాన్ని బట్టి, వాక్యాన్ని ప్రేమించే విధానాన్ని బట్టి అది దావీదు తప్ప ఎవరు రాయలేదని బైబిల్ నిపుణులు చెప్తారు. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి దాదాపు దీని గ్రంథకర్త, దీన్ని రాసినవాడు 100కి 99 పాళ్ళు దావీదే. కాబట్టి ఆయన ఛాయ, ఆయన జీవిత సాక్ష్యం అంతా కూడా అందులో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దావీదు వాక్యం మీద తాను పెంచుకున్న మక్కువ, వాక్యాన్ని దాటిపోవటం వలన అతను పొందిన శిక్ష, వాక్యాన్ని అనుసరించకపోవటం వలన అతను పొందుకున్న అపజయం, దాని తరువాత వాక్యాన్ని అతడు ఎంతగా అంటిపెట్టుకొని జీవించాడో అతడు రాసిన లేఖగా 119వ కీర్తనను అభివర్ణించవచ్చు. అర్థమైందంటే వివరించవచ్చు. ఇప్పుడు ఈ 119వ కీర్తనలో ఎన్నో రాశాడు, అన్నీ మనము గమనించలేము. 176 వచనాలు. అందుకని ముఖ్యమైన విషయాలు చూస్తున్నాం. అయ్యా నువ్వు నీ ఆజ్ఞలు పాటించాలని ఎంతో వేడుకున్నావు, కోరుకున్నావు, కానీ నీ ఆజ్ఞలు పాటించేటట్లు నా ప్రవర్తన స్థిరపడలేదు, అందువల్ల నా జీవితానికి అవమానం వచ్చింది, ఆ అవమానం వల్ల నాకు భయం పుడుతుంది, ఆ భయములో నా మీదకి మరణ భయం వచ్చినట్టు అయిపోయింది. కాబట్టి నీ వాక్యమే ఇప్పుడు నన్ను బ్రతికించింది, నా బాధలలో నెమ్మదినిచ్చింది. అటువంటి నెమ్మదినిచ్చి, క్షమించి నెమ్మదినిచ్చిన వాక్యాన్ని, నీ ఉపదేశాన్ని నేను ఎన్నడూ కూడా మరవను, ఇదే నాకు వరం అనుకుంటా ఇక నుంచి. అర్థమైందా ఆయన భాష? ఇదే నాకు వరం అనుకుంటా ఇక నుంచి. అందుకనయ్యా నీ మాటను పాటిస్తున్నానని చెప్తూనే పాపంలో పడిపోయినయ్యా. అంతేనా? నీ వాక్యాన్ని పాటిస్తున్నానని చెప్తూనే పాపంలో పడిపోయాను. కాబట్టి నువ్వు నా దగ్గర ఉంటే నేను ఇంక పాపంలో పడిన.
నువ్వే నా భాగంగా వచ్చాయి అంటాడు. దేవుని స్తోత్రం. ఆ కింద వచ్చిన ఏమనుంది? ఏమండి? యెహోవా నీవే నా భాగము, నీ వాక్యాలు ఇక విడిచిపెట్టను, అనుసరించి నడుస్తానని ఇంకా గట్టిగా నిర్ణయం చేసుకున్నాను. మీరు ఒక మాటకు ఆన్సర్ చెప్పాలి. ఎప్పుడు గట్టిగా నిర్ణయించుకున్నాడు? అది శ్రమ పడ్డ తర్వాత. చాలామంది జీవితాల్లో 100కి 90 పాళ్ళు తీసి జల్ల కొట్టిన తర్వాతనే వాక్యంలో స్థిరపడతారండి. ఏదో శిక్ష వచ్చిన తర్వాతనే వాక్యంలో స్థిరపడతారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, శిక్ష ఇచ్చేది దేవుడు కాదు, అది గమనించాలి. నువ్వెప్పుడైతే ఆయన హస్తాల్లోంచి దాటిపోతున్నావో అపవాది నిన్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అంతే. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా మాటను అనుసరించి నేను చెప్పినట్టుగా వింటే నీ చుట్టూ కంచెను వేసాను, దాన్ని నేను తీయను అంటున్నాడు. అన్నాడా? యెషయా గ్రంథ ధ్యానాలు విన్న వాళ్ళు చెప్పాలి. గోడ కడతాడంట, కంచె కడతాడంటండి. 5వ అధ్యాయంలో ఉంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రాకారములుగా నిర్ణయిస్తాడు. ఇప్పుడు నువ్వే వద్దని దాటుకొని వెళ్తా ఉంటే కంచె ఎక్కడిది? కూర్చోండి. నువ్వే వద్దు అని దాటుకొని వెళ్తున్నాడు, కంచె ఎక్కడిది? కంచెలో ఉంటావా నువ్వు? కంచెలోకి వెళ్ళిపోయి, కంచె దాటి వెళ్ళిపోయి నాకు దేవుడే అన్యాయం చేశాడని అనవచ్చునా? చెప్పాలి మీరు. అలా ఊరుకుంటారు ఏంటండి మాటలు రానోళ్ళలాగా? అనవచ్చా? అనడానికి లేదు అది. కానీ ఏదో బయటికి వెళ్ళి తగిలించుకుంటున్నాము. ఇదిగో ఇప్పుడు అమ్మాయిని లేకపోతే ఆ పచ్చిపిల్లల్ని ఆపట్లేదు. తర్వాత వాళ్ళకి తెలియని వయసు ఇది. కానీ తెలిసి మనము వద్దన్నా వెళ్ళిపోతున్నాం అంటే పడతాం కదా. పడిన తర్వాత దెబ్బ ఎవరు మొయ్యాలి? మనమే. గాయం ఎవరికి? మనకే. అది తగ్గడానికి ఎంతకాలం పడుతుంది? చాలా. అది మానే వరకు దేవుడి మాట లేదని దేవుడు తగిలించేశాడు, దేవుడి మాట లేదని దేవుడు తగిలించేశాడని ముడుగు దులుపుకుంటూ అవుతుందా? పోదు. ముడుగు దులుపుకుంటూ అవుతుందా? చేయాల్సిన పత్యం చేయాలా, కట్టాల్సిన కట్టు కట్టాలా, వేయాల్సిన మందులు వేయాలా? ఇదంతా ఎవరు అనుభవించాలి? అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా కుదురుగా నేను వేసిన కంచెలో ఉండు, కుదురుగా నేను కట్టిన గోడలో ఉండు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన. సమయం అవుతుంది, మనం ముందుకు వెళ్దాం. చూడండి ఆయన రాసిన లెటర్లో ముఖ్యమైన విషయాలు. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నాను. ఈ వాక్యాన్ని బట్టి ఇది దావీదు కీర్తనే అని చెప్పవచ్చు. ఎలాగో తెలిసిన దావీదు రాసింది అని చెప్పవచ్చు. ఎందుకంటే 142:5లో కూడా దావీదు ఇదే మాట అన్నాడు. 142:5, 142 అది ఎవరు రాసిందండి? దావీదు చేసిన ప్రార్థన. చూసారా మీరు? 142 ఎవరు రాసిందండి? మీకు వాక్యాలు చూపిస్తున్నాను. 142 ఎవరు రాసింది? అందులో 5వ వచనం చదువు. నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము అనగా నా ఆస్తి, నా భాగము నీవే. దేవుని స్తోత్రం కలుగు. భాగం అనగా స్వాస్థ్యము, ఆస్తి. అర్థమైందండి? మీ అన్నదమ్ములందరూ వాటాలు వేసుకున్నాను అనుకోండి, నీకు భాగం వచ్చిందంటావు కదా. భాగం అంటే ఏంటి? ఆస్తి. ఆస్తి అంటే స్వాస్థ్యం. 16వ అధ్యాయం 5వ వచనంలో కూడా అదే భాష. 16వ కీర్తన ఎవరు రాసింది? గవ్వ తీయాలి. ఇంతకీ 16వ కీర్తన ఎవరు రాశారు? దావీదు రచించింది. ఇప్పుడు చెప్పండి, చదవండి. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే. ఆ పదాలు వాడినవాడు ఆయన. అర్థమైందండి? ఆన్ దిస్ బేస్ దావీదు రచించింది అని చెప్పచ్చు. దేవుని స్తోత్రం కలుగుతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఆయన దాంట్లో ఒక ముఖ్యమైన విషయం, ఇంకొక ముఖ్యమైన విషయం ఉన్నది. ఏమనంటే అది చూపిస్తాను చూడండి. 112వ వచనం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచునెత్తి నిర్ణయం. దేవుని స్తోత్రం కలుగును. ఏంటట? చనిపోయే వరకు కూడా. తుద వరకు అంటే ఏంటండి? చనిపోయేవారు. దేవుని దగ్గరికి వస్తున్నావు, తుద వరకు నిలిచే నెత్తని నిర్ణయం ఏమైనా చేసుకున్నావా? అయ్యా నా జీవితాంతం ఇలాగే జీవిస్తాను అని అనుకున్నావా? యెషయా గ్రంథ ధ్యానాలు అవుతుంటే దేవుడు ప్రతిరోజు ఒక మాట చేత హెచ్చరిస్తున్నాడు. వాళ్ళు ఇంచుమించు 28 రోజులు వరుసగా వచ్చారు.
అందులో ఆదివారాలు వరుసగా వచ్చారు. మొత్తం కలిపి ఇప్పటికే 40 దినాలు అయిపోయి ఉంటాయి. వినాలి, 40 దినాలు అయిపోయి ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ రోజు విడవకుండా దేవుని మందిరానికి వస్తున్నారు. కాబట్టి అందులో హిజ్కియా అలాగే దావీదు వాళ్ళు చేసుకున్న వాగ్దానాలు ఎట్లా ఉన్నాయి, ప్రమాణాలు ఎట్లా ఉన్నాయంటే, నా జీవిత దినములన్నీ చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసం చేస్తాను అని అనుకున్నారు. కాబట్టి 40 దినాలు 50 దినాలు అలవాటైన మీకు జీవితాంతము ప్రభువా నీ సన్నిధికి వస్తానని చెప్పి రోజు మొత్తంలో ఒక్క పావు గంట వచ్చి దేవుని కలుసుకొని వెళ్ళిపోండి బండేసుకొని. అర్థమైందా? జీవితాంతము అటువంటి సమర్పణ చేసుకోవాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ప్రతిరోజు కూడా నేను లైవ్లో అదే చెప్తా ఉన్నాను. అలాంటి సమర్పణ చేస్తారు రోజు మొత్తంలో. ఆడవాళ్ళకి అవ్వకపోవచ్చు, మీ వాళ్ళని బతిమాలుకోండి, ఒక్కసారి దేవుని పలకరించి వద్దాం, దేవుని స్తోత్రం కాదు, ఆయన బలిపీఠం దగ్గర మోకరించి వద్దాం. ఏమండి, అబ్బాయి అలా ఎలా కుదురుతుంది, వారానికి ఒకసారి నేను రావడం కష్టం అని అనుకుంటే మనం ఏం చేయలేం. దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఆ విషయాన్ని. దేవుని స్తోత్రం కలుగును. ఏమంటున్నాడు ఈయన, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను. ఇది తుది వరకు. అంటే ఎప్పటి వరకు అండి? ఎప్పటి వరకు? చనిపోయే వరకు నిలిచే నిత్య నిర్ణయము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణం వరకు ఒక నిర్ణయం చేసుకున్నానయ్యా, మధ్యలో దాటాను, పడ్డాను, తిన్నాను, లేచాను, వచ్చాను, ఇక తొలగిపోను. అదే ఆయన చెప్పేది కంక్లూషన్. అదే ఆయన రాసిన లెటర్ యొక్క అర్థం ఏంటంటే, అయ్యా నీ ఆజ్ఞలు పాటిస్తే మాకు క్షేమం అవుతుందని నువ్వు చెప్పావు. వాటిని పాటిస్తే ఎంత బాగుండేదో. నేను దాటిపోయాను, పడిపోయాను, చెడిపోయాను, లేచాను, వచ్చాను, ఇక నేను జీవితాంతం దాన్ని విడిచిపెట్టను అని ఒక నిర్ణయం చేసుకున్నాడండి దావీదు. దేవుని స్తోత్రం కలుగును. అరే నీకు నాకు అటువంటి శిక్ష రాకముందే, లేదా అటువంటి ఇబ్బంది కలగకముందే ఆయన పాదాల దగ్గర, ఆయన కంచెలోనే మనం జీవిస్తే బాగుంటుంది కదా. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అది ఆయన 119 వచనాలలో, 176 వచనాలలో, 119వ కీర్తనలో ఆయన యొక్క గోడు, ఆయన యొక్క సాక్ష్యం అది క్లుప్తంగా. దేవుని స్తోత్రం కలుగును. అయితే ఈ 119వ కీర్తన చాలా విశిష్టమైన కీర్తన. ఏమండి, బైబిల్ మొదట హిబ్రూ భాషలో రాయబడ్డది. నేను సింపుల్గా 3 విషయాలు చెప్పి మీకు ముగిస్తాను. బైబిల్ మొదట ఏ భాషలో రాయబడిందండి? హిబ్రూ భాషలో రాయబడింది. హిబ్రూ భాషలో అక్షరాలు, మీ తెలుగులో అక్షరాలు ఎన్ని, మీ ఇంగ్లీష్లో అక్షరాలు ఎన్ని? ఏమండి, 26. తెలుగులో అక్షరాలు ఎంత? అన్నీ కలిపి చెప్తున్నారా? లేదు, ఆ నుంచి అమ్మహ వరకు చెప్పండి. 16. డౌటు, లెక్క తప్పిపోయాం. అక్షరాలు రాసేస్తున్నాం, సెంటెన్స్లోకి వెళ్ళిపోయాం కదా, వాటి లెక్క మనకెందుకని. కానీ హిబ్రూ ఆల్ఫబెట్స్ 22. హిబ్రూ ఆల్ఫబెట్స్ ఏంటండి? 22. ఆల్ఫబెట్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? హిబ్రూ ఆల్ఫబెట్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? చేయొద్దండి బాబు, ప్రత్యేకంగా రమ్మనిలే. దానికి ఒక క్లాసు ప్రత్యేకంగా రమ్మంటారేమో భయం. హిబ్రూ ఆల్ఫబెట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే చూడండి, 119వ కీర్తనలో మొదటి అక్షరం అలెఫ్. అలెఫ్ మొదటి అక్షరం. 8 వచనాలు ఉంటాయి అందులో. రెండవది బేత్, అక్షరమాలది 22 అక్షరాలు. వినాలి వినాలి, ఏమన్నా మాట్లాడేది ఉంటే తర్వాత మాట్లాడదాం. ఏమండి, 22 అక్షరాలు. చివరిది తౌ, చివరి 176 పైన వస్తుంది కదా, అది తౌ. 22 అక్షరాల హిబ్రూ భాషను తీసుకుని, హిబ్రూ వర్ణమాలను తీసుకుని దావీదు ఒక్కొక్కటి 8 వచనాలు ఉండేటట్లు 22 8లు 176 సెంటెన్సులు రాశారు. ఈ 26 అక్షరాల పేర్లు ఎందుకు పెట్టాడు అనంటే, హిబ్రూ భాష మొత్తం ఇంకా దానికి మనలాగా కాకగా గైన్య ఏమంటాం, వాటిని హల్లులు. ఆ నుంచి అమ్మ వరకు అచ్చులు అంటాం. అదేందా, అచ్చులు హల్లులు 2 ఉపయోగించాలి మన భాషకు, అవునా? హిబ్రూ భాషకు హల్లులు లేవు. ఏది రాసినా ఈ 22 అక్షరాల్లోంచి రాయాల. అనగా నీ వాక్యము సంపూర్ణము, నీ వాక్యమిచ్చు బహుమానము సంపూర్ణము, నీ వాక్య పరిధిలో ఉండే జీవితము సంపూర్ణము అని దావీదు తెలియచెప్పడానికి
22 అక్షరాలను ఉపయోగించి ఆయన తీసుకుని రాశాడు. దేవుని స్తోత్రం కలుగును. అంటే ఆశీర్వాదం కావాలి అని అంటే ఆ పరిధిలోనే ఉండాలి. దీవెన కావాలంటే ఆ పరిధిలోనే ఉండాలి. ఒక మానవుడు సంపూర్ణమైన జీవితాన్ని జీవించాలంటే ఆ పరిధిలోనే ఉండాలి. సంపూర్ణమైన ఆశీర్వాదాలు రుచాలో తెలుసుకోవాలంటే ఆ పరిధిలోనే ఉండాలి. వాళ్ళు ఆ 22 అక్షరాలను ఉపయోగించే మొత్తం భాష, మొత్తం బైబిల్ కూడా అట్లనే రాయబడింది. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే హిబ్రూ భాషలో పాత నిబంధన గ్రంథం రాయబడింది. అందులో ప్రత్యేకించి దానియేలు గ్రంథం ఒకటిను, ఎజ్రా గ్రంథం ఒకటిను అరమిక్ భాషలో రాయబడ్డాయి. మిగిలినవన్నీ హిబ్రూ భాషలో రాయబడ్డాయి. ప్రత్యేకించి కొత్త నిబంధన మాత్రం గ్రీకు భాషలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగు. హిబ్రూ భాష, గ్రీకు భాష తత్వశాస్త్రాలకు పునాది అయిన భాష. ఈ లోకంలో తత్వాలన్నీ కూడా ఆ ఖరీదైన ఆ భాషల్లోనే రాయబడి ఉన్నాయి. అలాంటి భాషల్లో రాయబడ్డదే బైబిల్. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. ప్రపంచంలో అతి పేరెన్నిక కన్నా భాష గ్రీకు, లాటిన్, హిబ్రూ భాషలు. అర్థమైందండి? క్రీస్తు యొక్క సిలువు మీద రాయబడిన భాషలు కూడా హిబ్రూ, లాటిన్, గ్రీకు భాషలు. కాబట్టి ప్రపంచం యావత్తుకు చెందిన దేవుడని తెలియటం కోసం, దేవుడు ప్రపంచం యావత్తు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని ఒక మనిషి జీవితంలో కుమ్మరించగలడని తెలియటం కోసం, ఈ ప్రపంచాన్ని జయించి ఒక అద్భుతమైన మహాలోకం ఉంది, మహారాజ్యం ఉంది, దానికి వారసులను చేయగలడని తెలియటం కోసం హిబ్రూ భాషలో ఉన్న సంపూర్ణంగా 22 అక్షరాలను తీసుకుని దీన్ని రాయడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగు. కాబట్టి ఏ వ్యక్తి అయితే వాక్యం విషయంలో అజ్ఞానిగా ఉంటాడో అతడు దేవుడి విషయంలో అజ్ఞాని. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద గాడ్. అర్థమవుతుందండి? దేవుని వాక్యం యొక్క జ్ఞానం ఎవరికైతే లేదో, దేవుడు వాక్యం విషయంలో అజ్ఞాని ఎవరైతే అవుతారో అర్థమవుతుందండి, వారికి దేవుడే ప్రత్యక్షం కాడు. దేవుడి గురించి అర్థం కాదు. అర్థమవుతుందండి? వాక్యం గురించిన అజ్ఞానం, దేవుని గురించిన అజ్ఞానం. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద స్క్రిప్చర్, ఇగ్నోరెన్స్ ఆఫ్ ద గాడ్. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యం గురించే తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగు. దేవుడిచ్చే బహుమానాలు ఏంటంటే చెప్పండి? సంతోషం, ఇంకా ఆనందం, ఇంకా నిత్య జీవితం, ఇంకా నెమ్మది, ఇంకా బ్రతుకు, ఇంకా వెలుగు. అవునా? ఈ 176 వచనాలలో దావీదు అవే చూపించాడు. దేవుని స్తోత్రం కలుగు. జాగ్రత్తగా అడ్రస్ చెప్తాను, వచ్చేస్తే ముగింపు ప్రార్థన చేస్తాను. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 22వ వచనం. 22. నేను చదువుతాను జాగ్రత్తగా. మీరు దాన్ని అండర్లైన్ చేసుకుంటే 30 లాభాలు దొరుకుతాయి మీకు. దేవుని వాక్యం వల్ల 30 లాభాలు దొరుకుతాయి అండర్లైన్ చేసుకుంటే. లేదంటే ఆ నెంబర్ నోట్ చేసుకుని ఇంటి దగ్గర దాంతో కుస్తీ పడండి. 22 రెండో లైను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. పైన ఆధారం ఏంటి? శాసనములు. దేవుని స్తోత్రం కలుగు. వాక్యం లేకుండా అతడు ఏ వచనాన్ని కూడా స్టార్ట్ చేయలేదు. శాసనాలను అనుసరిస్తే ఏం పోతుందండి? నింద పోతుంది, చెప్పాలి. తిరస్కారం పోతుంది. రెండోది 24. నీ శాసనాలు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్త. ఆలోచనకర్త అనే పేరు ఎవరికి? ప్రభు అయిన దేవునికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే వాక్యమే దేవుడై నీకు ఆలోచనకర్త అయి నీ దగ్గర ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 28. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయింది, నీ వాక్యం చేత స్థిరపరచమంటే దేవుని వాక్యం వలన వ్యసనం పోయి స్థిరపడతాం. హల్లెలూయా. దేవుని వాక్యం వలన ఏమవుతామండి? వ్యసనం పోయి స్థిరపడతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. 29. కపటపు నడత దూరం అయిపోతుంది. అర్థమవుతుందా? కపటపు నడత ఏమవుతుందండి? దూరం అయిపోతుంది. నీ ముందా లేపమ్మా. కపటపు నడత దూరం అయిపోతుంది. 31వ వచనం. మనం ఎన్నడూ ఎక్కడ కూడా సిగ్గుపడము. ఆయన సిగ్గుపడనియ్యాడు, అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ఆలోచనకర్త అయినప్పుడు నీ జీవితంలో నువ్వు ఫెయిల్ అయి సిగ్గుపడవు. దేవుని స్తోత్రం. మళ్ళీ ఈ వాక్యాలన్నీ బిల్డప్ చేసుకుంటే సంపూర్ణంగా దేవుడు కనిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఎలాగా? సంపూర్ణంగా దేవుడు కనిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునే. ఈ వాక్యాలన్నీ మళ్ళీ ఒక రూపం ఇవ్వాలి. వాక్యాలన్నిటికీ, ఈ లాభాలన్నింటికి వాక్యాన్ని అంత జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దేవుడు నీకు కనిపిస్తాడండి. దేవుని స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా.
ఏలెట్టి పెన్నెట్టి చదువుకొని వెళ్ళిపోతే అవదు. జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రైట్, ఇంకొకటి చూడండి, ఈ 37, వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులు తిప్పివేసుకోగలిగే సామర్థ్యం వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? వ్యర్థమైన వాటిని చూడకుండా. ఈ రోజుల్లో వ్యర్థమైనవి చూడకుండా కళ్ళు జాగ్రత్తగా ఉంచుకుంటాను అని అంటే అయ్యే పని, ప్రైజ్ రాడమ్మా, అయ్యే పని అవట్లేదు. నీ సెల్ ఫోన్లోనే ప్రత్యక్షం, గోడల మీద, రోడ్ల మీద అన్నీ అవే. అయితే ఈ లోకంలో జీవిస్తున్నందుకు నువ్వు దారింట వెళ్తున్నప్పుడు అవి ఎదురైతే తిప్పుకుంటావా బుర్రా? ఆగిపోతావా? అక్కడ ఆగకూడదు. దేవుని స్తోత్రం కలుగు. వాక్య శక్తి ఎవరిలో అయితే పనిచేస్తుందో వారిలో ఈ నిష్ఠ ఉంటుంది. వారు మాత్రమే పాపం ఎదురైనా తప్పించుకుని రాగలరు. దేవుని స్తోత్రం కలుగు. పాపం ఎదురైనా కళ్ళు తిప్పుకొని రాగలరు. లేకపోతే ప్రతి వ్యక్తి కూడా దాని దగ్గర బలే. అర్థమవుతుందా? ప్రతి వ్యక్తి కూడా దాని దగ్గర బలే. దేవుని స్తోత్రం. రైట్, వినండి, 92 వచనం. అక్కడికి వచ్చేసామా మనం? లేదు రాలేదు. 39, నా అవమానమును కొట్టివేయము. అవమానం పోతుంది. 50వ వచనం, వాక్యము నన్ను బ్రతికించును. అర్థమవుతుందండి? దాని 2వ లైను, బాధలలో నెమ్మదినిచ్చేది వాక్యం. 52 2వ లైను, వాక్యము ఓదార్పునిస్తుంది. నేను ఓదార్పు నొంది తిని అంటున్నాడు. ఓదార్పు కింద అండర్లైన్ చేసుకోండి చాలు. ఏమయ్యా సరి కూర్చోవా? కూర్చో. ఓకేనా? 66 2వ లైను, మొదటి లైన్లో వాక్యం ఉంటుందండి కంపల్సరిగా. నేను చూపిస్తున్న ప్రతి చోట మొదటి లైన్లో వాక్యం ఉంటుంది. 2వ లైన్లో మంచి వివేచన, మంచి జ్ఞానం వస్తుంది. వాక్యాన్ని ధ్యానిస్తే మంచి వివేచన, మంచి జ్ఞానం వస్తుందండి. 67 2వ లైన్, నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. పై లైన్కి వెళ్ళాలి ఇప్పుడు. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచెతిని, అంటే శ్రమ తొలగిపోతుందండి. దేవుని స్తోత్రం కలుగును. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, శ్రమ కలగక మునుపు త్రోవ విడిచాను, ఇప్పుడు నీ వాక్యాలను అనుసరించుకుంటున్నాను అంటే కానీ ఏం చేయాలి? శ్రమ తొలగిపోవాలి అని ప్రార్థిస్తున్నట్టు అన్నమాట. శ్రమ తొలగిపోతుంది. తర్వాత 72వ లైను, ఆనందం కలుగుతుంది. ధర్మశాస్త్రమును బట్టి ఏమొస్తుందంట? ఆనందం కలుగుతుంది. 77 2వ లైను, నేను బ్రతుకున్నట్లు కరుణా కటాక్షములు దేవుని దగ్గరికి వస్తాయి. దేవుని దగ్గర నుంచి నేను చెప్పే ప్రతి వాక్యంలో ముందు లైను వాక్యం ఉంటుంది. లేదా వాక్యము కానీ, ఆజ్ఞలు కానీ, శాసనములు కానీ ఉంటాయి. శాసనములన్నా, ఆజ్ఞలన్నా, వాక్యం అన్నా, ధర్మశాస్త్రం అన్నా ఒకటే. నేను చెప్పేది కింద లాభాలు చెప్తా ఉన్నా. దేవుడు ఈరోజు మీకు చూపించమన్నది అది. అందుకని అది మాత్రమే పట్టుకొని వచ్చాను. ఏమండి? అది మాత్రమే పట్టుకొని వచ్చాను. దేవుని స్తోత్రం కలుగు. రైట్, వినండి. 80, నా హృదయము నీ కట్టడల విషయమై. వాక్యము విషయంలో మనం నిర్దోషులం అవుతాము. దేవుని స్తోత్రం కలుగు. ఏంటి దీనివల్ల లాభం? తీర్పులో మనల్ని తీర్పు తీర్చేది దేని వల్ల తీర్పు తీరుస్తాడు దేవుడు? వాక్యం వల్లే. ఇదిగో నీకు పలానా ఆజ్ఞ చెప్పాను, అది పాటించావా? లేదు నాయన. లేదు పాటించావా అంటే పాటించాను నాయన, అయితే నువ్వు నిర్దోషివి అంటే. వాక్యమును బట్టి అక్కడ తీర్పు తీర్చేది, అంటే మనల్ని నిర్దోషులుగా చేస్తుందట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అమ్మా, 2వది. తర్వాత అవతల పేజీకి వచ్చాను. 92, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇస్తుంది. ధర్మశాస్త్రము సంతోషం ఇస్తుంది. 93, ఉపదేశం వల్ల బ్రతుకుతాం. 98, నిత్యము తోడుగా ఉండే వాక్యం అది. దేవునికి స్తోత్రం. నిత్యము తోడుగా ఉండే వాక్యం అది. 98లో 2వ లైన్, ఒకవేళ మనకి విరోధులు ఎవరైనా ఉంటే వారికి మించిన జ్ఞానం మనకి ఇస్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం. వారికి మించిన జ్ఞానం ఇస్తాడంట దేవుడు. 105, మన పాదాలకు దీపము, దాని కింద లేను మన త్రోవకు
వెలుగు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 116 నీ మాట చొప్పున ఆదుకొనుము. అంటే దేవుని దగ్గర నుంచి ఆదరణ దొరుకుతుంది. దేవుని దగ్గర నుంచి ఆదరణ దొరుకుతుంది. 120 130 నీ వాక్యము వెల్లడి ఒకటి తోడనే మన జీవితంలోకి ఏమొస్తుందట? వెలుగు వస్తుంది. 133 అడుగులు స్థిరపడతాయి. దావీదు ఎలా మొదలు పెట్టాడు ఈ ఉత్తరం? నా అడుగులు స్థిరపడి ఉండిన ఎంత మేలు అన్నాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? అడుగులు, ఇదంతా తన సొంత అనుభవం అండి. అడుగులు స్థిరపడతాయి. 143 ఆజ్ఞలు నాకు సంతోషం కలగజేస్తాయి. ఇది 92వ వచనంలో ఉంది. 144 తెలివి దయచేస్తాయి. ఇది 130 వచనంలో చదివాం. ఆల్రెడీ 130లో ఉన్నదే ఇక్కడ కూడా ఉంది. అంటే డబల్ నెంబర్ ఇచ్చుకోవద్దు. తర్వాత 161 వాక్య భయం కలుగుతుంది. వాక్య భయం ఉన్నోడు పాపం చేయడు. వాక్య భయం ఎక్కడ వస్తుందట? హృదయంలో వస్తుందట. దేవుని స్తోత్రం కలుగునుగా. 163 అబద్ధము నాకు అసహ్యమవుతుంది. ఎప్పుడు? వాక్యం యందు ప్రీతి పెరిగితే, వాక్యం యందు గౌరవం పెరిగితే, వాక్యాన్ని అనుసరిస్తే ఏమి అవుతుందటండి? అబద్ధం అంటే అసహ్యం కలుగుతుంది. లేకపోతే దాన్ని అప్పటి వరకు దాన్ని ప్రేమిస్తూనే ఉంటాం. అర్థమైందండి? ఆఖరికి దేవుడి విషయంలో కూడా అబద్ధమే చెప్పేస్తాం. ఎందుకు కిందటి వారం రాలేదంటే అల్లోళ్ళు చచ్చిపోయారండి అంటాం. అంతే. ఎవరెవరినో చంపేస్తూ ఉంటాం. అబద్ధం ఎంత సులువుగా మాట్లాడేస్తామో. అబద్ధం అంటే భయం. అబద్ధానికి జనకుడు ఎవరట? అబద్ధానికి జనకుడు ఎవరంట? అపవాది అంట. కాబట్టి అబద్ధం అంటేనే అసహ్యం వస్తుంది నాకు అంటా ఉన్నాడు. వినండి. 165 ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది వస్తుంది. 169 నీ మాట చొప్పున నాకు వివేకము కలిగించు. ఇది 66వ వచనం దగ్గర ఉంది. డబల్ నెంబర్ ఇచ్చుకోక్కర్లేదు. ఆఖరిగా 171 నా పెదవులు నిన్ను స్తోత్రం చేస్తాయి. 72 నీ వాక్యమును గురించి నా నాలుక పాడుతుంది. స్తోత్రము చేస్తాయి, పాడతాయి. అర్థమైందండి? గంభీరంగా స్తోత్రాలు చెల్లించేవాళ్ళు వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు. చిన్న చిన్నగా సిలక పలుకులు నోట్లో అనుకునేవాళ్ళు, సొనుక్కుండేవాళ్ళు వాక్యం ఇంకా వాళ్ళకి తెలియలేదు. అర్థమైందండి? వాక్యం తెలిస్తే వాక్యం పట్ల వచ్చిన ఆవేశాన్ని బట్టి నువ్వు గట్టిగా గంభీరంగా స్తోత్రాలు చెల్లిస్తావు. నీ వాక్యముని గురించి నువ్వు నాలుక పాడుతుంది అంటే ఉన్నాడు. దేవుని వాక్యము, దేవుడు అంటే ప్రేమ పెరిగితే ఆయన గురించి పాడకుండా ఉండలేము. అంటే మైకిస్తేనే పాడతా కాదు, అందరూ పాడుతున్నప్పుడు గళమెత్తి పాడగలం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడతారా గంభీరంగా? పక్కోళ్ళు ఎవరైనా ఏమైనా అంటారని, ఏమైనా కామెంట్లు వస్తాయని భయపడతారా? పాటలు పాడడానికి లేచి రారు ఎందుకని? మరి ఒకవేళ ఎవరైనా అలాంటి కామెంట్ ఏమైనా విసిరారు అనుకోండి, వాళ్ళకి వాక్య జ్ఞానం లేదని తెలుసుకోండి. ఈ వాక్యాన్ని బట్టి ఏమండి? భలే పాడుతున్నావే, అందుకే అస్తమాట మైక్ పట్టుకొని నిలబడిపోతామని ఎవరైనా నిన్ను ఒక సరదాగా కామెంట్ అన్నారనుకోండి, అది సరదాగానే ఏమన్నాయి. సన్నిధిలో కామెంట్స్ పెట్టకూడదు. అర్థమైందండి? ఇది లోకానికి సంబంధించిన కాన్ఫిడెన్స్ కాదు, ఇది ఆత్మీయ బడి. ఇందులో నువ్వు చాలా క్రమశిక్షణగా ఉండాలి. ముఖ్యంగా మన పెదవులకు, మన నోటికి చాలా కాపు పెట్టుకోవాలి. అర్థమైందండి? ఇప్పుడు వాళ్ళందరి మధ్య నుంచి ఆ పిల్లలు లేచి వచ్చాడు అనుకుందాం. కొత్తగా వచ్చి పాడేద్దామనే, సరే పాడే. వచ్చే వారం మళ్ళీ వాడిని వెంటాడటం. ఏమని? ఈ వారం లేవా అని. ఇలాంటివి సంఘంలో చోటు చేసుకోకూడదు. దేవుని దయ వల్ల అది లేదని నేను అతిశయిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఉంటే గనక చెద పుడుతుంది. దేవుని వాక్యం బట్టి ఆ చెదకి ఎవరు మందేయరు. ఎవరి మందు వాడే వేసుకోవాలి. ఇక్కడ చర్చిలో అంతేనా? ఎవరి మందు వాళ్ళే వేసుకోవాలి వాక్యం విని. అలా కామెంట్లు పోకండి. ఒకవేళ నీకు కూడా పాడాలని అనిపిస్తే, పాడాలని ధైర్యం లేకపోతే, నేను ఇక్కడ నిలబడాలని అనుకుంటే ఆ పాడే అతనితో భుజం పట్టుకొని రండి. నువ్వు పాడక్కర్లేదు. నేను ఇందాక ఆ పిల్లని ఎందుకు నిలబెట్టాను? ఆ పిల్లడు అసలు మందిరానికి రాడు. అలాంటిది వస్తున్నారు, ఏదో చేస్తున్నారు. ఇప్పుడు పాటల దగ్గర నిలబెడుతున్నాను. ఎందుకంటే నీకు రాకపోయినా నిలబడు. రేపొద్దున ఇవాళ నిలబడ్డాడు, రేపొద్దున పాడాలని జీలు వస్తుంది. దేవుని స్తోత్రం. అలా మనిషిని ప్రోత్సహించడానికి ప్రయత్నించండి. అంతే.
నాలుక పాడుతుంది ఎప్పుడంట? దేవుని వాక్యం యొక్క తీపి తెలిసినప్పుడు. అర్థమైందా? నోరు స్తుతిస్తుంది ఎప్పుడంట? దేవుని వాక్యం యొక్క స్తుతి తెలిసిన తీపి తెలిసినప్పుడు. ఇక ఆఖరిగా 175 రెండవ లైన్, నీ న్యాయ విధులు నాకు అన్ని విధముల సహాయములు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా లెక్కకి 30. మీరు ఎవరైనా రాసుకుంటే ఎన్నో వచ్చాయో నాకు తెలియదు. అవునా? సరే, దేవుని స్తోత్రం కలిగింది కాక, హల్లెలూయా. కాబట్టి నెహెమ్యా కూడా తన మందిరాన్ని కట్టి అందులో ఆరాధన చేసేటప్పుడు వాళ్ళందరికీ ఆరాధన అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడానంట ఒక జాము సేపు 3 గంటల సేపు బైబిల్ పట్టుకుని అలాగే నిలబడిపోయి బైబిల్ చదివారటండి. ఎంతసేపు అండి? నెహెమ్యా 9:3లో ఉంటుంది. మీరు ఇప్పుడు చూడనక్కర్లేదు, రాసుకోండి. 9:3లో ఉంటుంది. ఒక జాము సేపు నిలబడిపోయి మందిరంలో బైబిల్ చదివారంటండి. మీరు ఆరాధన సమయంలో ఎంతసేపు నిలబడలేరు. ఒకసారి ఎప్పుడైనా అలా మొక్కుకొని చూడండి. 3 గంటల సేపు బైబిల్ నిలబడి చదువుతానయ్యా మందిరంలో అని అనుకోండి. ఏదో ఒక ఖాళీ సమయంలో రండి ఇక్కడికి. 3 గంటల సేపు నిలబడి ఆ స్తంభాన్ని పట్టుకుని, కిటికీని పట్టుకుని, మొత్తాన్ని బైబిల్ పట్టుకొని చదివండి. 3 గంటల సేపు ఏం చదవగలరో చదవండి. దేవుని స్తోత్రం కలుగును. ఒక్కొక్కసారి అలాంటి కొత్త కొత్త ప్రాక్టికల్స్ చేయండి. దేవుడు బలం ఇస్తాడు. ఎలాంటి బలం ఇచ్చాడో చూస్తాం మనం. హల్లెలూయా. రైట్, మోకరించండి, ప్రార్థన చేద్దాం. అలాంటి వాక్యాన్ని జవదాటి అవమానపరచకు, అది నీకు శ్రేయస్సు. అన్ని విధముల సహాయం చేస్తుంది. అది జవదాటానికి వీల్లేదు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో. అయ్యా, నీ వాక్యం వల్ల ఇన్ని లాభాలుంటే నేను దాన్ని ఏం చేయగలిగాను, ఎలా పాటించగలుగుతున్నాను? ఏ విధంగా పాటించగలుగుతున్నాను? అయ్యా క్షమించయ్యా. ఇప్పుడు రొట్టె తీసేసుకుంటున్నాను, కాసేపట్లో రొట్టె తీసుకుంటున్నాను అయ్యా. పశ్చాత్తాప ప్రార్థన చేసుకోండి. వాక్యం గురించి నువ్వేం తెలుసుకున్నావు? వాక్యం అంటే దేవుడు. వాక్యము చేయగలిగిన అన్ని పనులు, ఇంచుమించు 33 పనులంట. ఆ 33 పనులు చేయగలిగిన వారెవరు? దేవుడు. కాబట్టి వాక్యం చేయగలిగే, దేవుడు చేయగలిగే పనులు వాక్యం చేస్తుంది. కాబట్టి వాక్యమే దేవుడు. వాక్యములు మన్నించిన వాడు దేవుని మన్నించలేడు. వాక్య జ్ఞానం లేని వారు దేవుని జ్ఞానం లేనట్టే. సరే, అయితే ఇప్పుడు రొట్టె ఎలా తీసుకుంటాం? పశ్చాత్తాపడి తీసుకుంటే దేవుడు ఎంతగానో నిన్ను తీసుకుని తన కౌగిట్లో పెట్టుకొని ఆయన వాక్యం వల్ల కలుగు ప్రతి లాభాన్ని నీకు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగు. తీసుకోవద్దని చెప్పడానికి ఏ ఒక్కరు నీతిమంతులు లేరు ఇక్కడ. పశ్చాత్తాపం మనిషిని నీతిమంతులుగా చేసేస్తుంది. కనుక అందరినీ అర్హుల్ని చేయగలదు ఒక పశ్చాత్తాప ప్రార్థనతో. కాబట్టి ప్రార్థించండి, మీ దగ్గరకు రొట్టె వస్తుంది. రండి. నేను ప్రార్థన చేసి వీడియో ముగిస్తాను. మహాగణుడు అయిన మా తండ్రి, నీవు చేయగలిగిన ప్రతి పని వాక్యం చేయగలుగుతుంది. వాక్యం వల్ల మాకు వచ్చే ప్రతి ప్రయోజనము వాక్యాన్ని ప్రేమించడం వల్ల నువ్వు ఇస్తున్నావు. కనుక నీవే దేవుడవు, నీవే వాక్యము, వాక్యమే దేవుడు అని పూర్తిగా విశ్వసించి నీ అందు భయభక్తులు నిలిపి, ఇదిగో ప్రభు, ఇప్పటి వరకు అజ్ఞానంగా ఏమన్నా ప్రవర్తించామేమో, వాక్యం విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించామేమో, వాక్యం దొరికి నీ సన్నిధిని నిర్లక్ష్యపరిచామేమో, క్షమించి అందరినీ ఆ రొట్టెను ముట్టుకోవటానికి యోగ్యులను చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇక నుంచి నీ వాక్యం మీద మక్కువ నేర్చుకొని, మక్కువ పెంచుకొని, దానివల్ల వచ్చే ప్రతి లాభాన్ని ప్రతి వ్యక్తి పొందుకొనుగాక. అటు దీవెన ఆశీర్వాదాలు అందరి తల్ల మీద ఉంచమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.